ఒక మారుమూల గ్రామం అనాజీపూర్. మాది చాలా పేదరికమైన కుటుంబం. మాకు ఒక చిన్న గుడిసె ఉండేది. మా నాన్న చాలా పేదవాడిగా ఉండేవాడు. మార్నింగ్ వ్యవసాయ పనుల్లో ఇళ్లకు గడ్డి పోవడం కానీ, పెండ తీయడం కానీ ఇటువంటి పనులు చేసేవాళ్ళము. సాయంత్రం స్కూల్ అయిపోయాక కూడా 4 o'clock తర్వాత కూడా మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళము. నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. కానీ చిన్నప్పుడు 26 జనవరిలో క్రీడ ఆడేటప్పుడు కొద్దిగా ఫ్రాక్చర్ అయి నా చెయ్యి అనేది విరిగిపోవడం జరిగిందండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేని పొజిషన్, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేక ఆ పక్క విలేజ్లో నాకు ఈ చేతి కట్టు కట్టించడం జరిగింది. ఆ కట్టు ఇన్ఫెక్షన్ అయి చేతి అనేది ఖరాబ్ కావడం జరిగింది.